హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలో రుచికరమైన మెంతాకు పప్పుని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని వాటర్ వేసేసి శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి మరలా మంచినీటిని పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చూడండి, కందిపప్పు మనకి కొంచెం నానాయి కదా. ఇప్పుడు వాటర్ లేకుండా కేవలం కందిపప్పును మాత్రమే కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట మెంతాకులను తీసుకొని నేను ఈ విధంగా ఆకుల్ని సపరేట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. కొన్ని చోట్ల లేత మెంతాకు ఉంటుంది కదా, దాన్నైనా మీరు వేసుకోవచ్చు. అవైతే కాడలతో సహా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా పెద్ద ఆకులు ఉన్న మెంతాకు అయితే కేవలం ఆకులు మాత్రమే వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాస్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 రెమ్మల చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోని అవసరం లేదండి. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోని అవసరం లేదు. చూడండి, ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వాటర్లో మునిగేటట్లుగా ఉంటే సరిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్న గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ని వేసానండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కున్న మూతను పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి చూడండి, మెంతాకు అలాగే పప్పు కూడా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వేసానండి. దీనిని ఈ విధంగా మెదుపుకోవాలి. పప్పుని మరీ మెత్తగా మెదుపుకోకుండా కొంచెం పప్పుగా ఉండేటట్లుగా మెదుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దంచి వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ వెల్లుల్లి ఎండుమిర్చిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల్లోనే ఇది ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువాని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులో ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అస్సలు స్కిప్ చేయకండి. అలాగే ఈ స్టేజ్లో మీరు 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయడం లేదు, మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మనం పప్పులో కేవలం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కదా, అందుకని మీకు అవసరం అనుకుంటే 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా పోపులో కలిసేటట్లుగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఈ పోపులో ఈ పప్పు మరలా ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన మెంతాకు పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ పప్పు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మెంతాకుని ఎక్కువగా వేసుకుంటే పప్పు చేదేమీ రాదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని
మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.